నేను పెట్టినప్పుడు ప్రైజ్లాడండి అందరికీ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి నా పేరు చక్రపాణి అండి. నేను తెనాలిలో వర్క్ చేస్తుంటాను. దండల వర్క్ అయి చేస్తుంటాను, గోల్డ్ వర్క్. దేవుడు యేసుక్రీస్తు అంటే అంతకుముందు నాకు తెలియదండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నానో చాలా సంతోషంగా ఉంది నా హృదయంలో. మరి నాకు కూడా రీసెంట్గా నాకు దేవుడు చాలా కార్యాలు చేశాడు. ఒక చిన్నది మాట ఉన్న సమయంలో టక్మని చెప్పేస్తాను, మీకు వినాలని ఆశపడుతున్నాను. ఈ మధ్య నాకు ఒంట్లో బాగోక నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్లు నాకు వచ్చిన సమస్య ఇక్కడ నొప్పి మంట పడుతుందని వెళ్తే డాక్టర్లు కిడ్నీ టెస్ట్ చేశారు. కిడ్నీ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చేయలే, నేనే రాపిచ్చేసాను. ఎందుకని మంచిది కానీ జనరల్ చెకప్గా ఉంటుందని నేను చెకప్ చేయించుకుంటాకి వేరే వెళ్తే అక్కడ వాళ్ళు లోపలికి తీసుకెళ్ళి నాకు అన్ని కిప్స్ ఇవన్నీ పెట్టి కిడ్నీ టెస్టింగ్ చేసేటప్పుడు ఒక్కసారిగా నా ప్రియమైన దేవుళ్ళారా పెద్దగా అరిచారు. ఏమని అరిచారంటే, ఏంటండి మీకు ఒకే కిడ్నీ ఉందన్నారు. నేను చాలా టెన్షన్ వేసాను, భయం వేసింది, బాధ వేసింది. ఏంటి వీళ్ళంతా లోపలికి మిషన్స్ కానీ ఏమైనా పెట్టిన అవయవాలు ఏమన్నా వీళ్ళేమన్నా పాడు చేశారని నాకు అది అనిపించింది అప్పుడు. అట్లాగా తర్వాత నాకు వాక్యం గుర్తొచ్చింది. శ్రమ దినాన నువ్వు కృంగిపోతే చేతగాని పడిపోతావని దేవుడు వాక్యం గుర్తొచ్చింది నాకు. అప్పుడు నువ్వు ఎమ్మంటనే ఇక నా ఫ్రెండ్ నేను బయటకు వచ్చేసి వాళ్ళ కాగితాలు తీసేసుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చేసి ఒక కొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి చూపించాను. అక్కడ ఆ డాక్టర్కి ఫస్ట్ రాసిన డాక్టర్ గారు చూపించాను. ఆయన అన్నాడు ఈయన కిడ్నీలో స్పెషలిస్టు, అక్కడికి పంపించాడు ఆయన. తెనాల్లో మంచి డాక్టర్ గారు, ఆయన కిడ్నీలో స్పెషలిస్ట్. ఆయన దగ్గర వెళ్ళండి అన్నాడు. అక్కడికి వెళ్తే ఆయన చూశాడు. అవునండి మీకు కిడ్నీ ఒక్కటే ఉందన్నాడు. నేను చాలా టెన్షన్ పడ్డా, భయపడ్డా. ఇదేంటి నాకేం వయసు 48 సంవత్సరాలు, ఇప్పుడు కిడ్నీ అయినా నేను వెళ్ళిన సమస్య ఒకటి, వీళ్ళు చెప్పింది ఒకటి అనుకున్నా. సరే ఆయన అన్నాడు, నేను అడిగాను ఏమంటే నా పరిస్థితి ఏంటి అన్న. నీ పెళ్ళి అయిందా? పిల్లలు 2 పిల్లలండి అన్నా. మరి నాకు ఇంక ముందు జాగ్రత్తగా నేను ఏమైనా తీసుకుంటే ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎలాగ ఉండవు అన్నాడు. ఏమైనా సమస్యలు అండి? ఏమి లేవండి అన్నట్లుగా చెప్పాను. ఏ సమస్యలు నాకు లేవు, అసలు నిజంగా లేవు. హ్యాపీగా తింటాను, పని చేస్తాను, అన్నీ బాగానే ఉంది. నాకు ఎలాంటి ఇబ్బంది ఉండేదేం కాదు. సరే మరి ఇన్ని సంవత్సరాలు ఎలాగ ఉందో ఇంకా అక్కడి నుంచి కూడా ఇంకా ఇప్పుడు దాకా దేవుడు కాపాడినప్పుడు కొంచెం ఆయన చెప్పింది ఏంటంటే కొన్ని 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 వందల మందిలో ఇలా జరుగుతుంటాయంట. చాలామంది ఎక్కడో వేల మందిలో ఇలా వస్తూ ఉంటాయని డాక్టర్ చెప్పాడు. నేను అనుకున్నాను, ఓ ప్రభువా మరి 48 సంవత్సరాలు నన్ను కాపాడావు, నాకు సమస్య లేకుండానే. ఈ కొద్దిపాటి జీవితం నువ్వు ఎందుకు 5 గంటలు దాటిన తర్వాత 6 అవటానికి పెద్ద టైం ఏమైంది. అట్లాగే నరుడికి ఆయుష్ మీరు 60 సంవత్సరాలు, లేని ఎట్లా 70 అన్నారు. ఆయన 70 అని పై మాటే చెప్పుకుంటున్నారు, కానీ ఎవరైనా 60 కోరుకుంటున్నారు. నాకైతే 48 సంవత్సరాలు ఏ సమస్య లేకుండా తోటి కాపాడా బాబా, ఈ కొంచెం కూడా మీరు కాపాడతాడని చెప్పేసి నాకు షడ్రక్ మెషద్ ఎలాగన్నారు, మా దేవుడు మమ్మల్ని కాపాడతాడు, కాపాడకపోయినా మా దేవుడికి స్తోత్రం అని నాకు వారి మాటలు గుర్తొచ్చినాయి నా హృదయంలో. అట్లాగే నేను ఇక ఆ డాక్టర్ గారు నాకు ట్యాబ్లెట్లు లేవు, ఏమీ లేవు, ఇక అలాగే వదిలేసా. ఇంకొకటి మర్చిపోయానండి, దాంట్లో ఒకటే ఉన్న కిడ్నీలో కూడా మళ్ళీ 3 రాళ్ళు ఉన్నాయి అన్నారు. 3 రాళ్ళు ఉన్నాయనేసరికి కొంచెం బాధ వేసింది. తర్వాత మా వదిన గారు కొన్ని ఆకుపసర్లు, ప్రేయరు, డాక్టర్ మందులు 3 కలిపి వాడితే నిజంగా అండి ఇంకొంచెం పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను. తెలియకముందు అయితే మనం ఏమో అనుకున్నాం, కానీ తెలిసిన తర్వాత ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చేమో అని వయసు పెరిగిపోతున్నప్పుడు వెళ్ళి తర్వాత పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఆ స్కానింగ్ అవి కూడా చేయించుకుంటే అక్కడ అసలు ఏం లేదు, అంతా ఉన్నది ఒకటని వాళ్ళు తేల్చేశారు. స్టోన్స్ ఏమి లేవు ఇంకా దాంట్లో. ఇక్కడ 2 సార్లు చేయించాను, స్టోన్స్ ఉన్నాయి. మరి ట్యాబ్లెట్ల ద్వారా, మెడిసిన్ ద్వారా, ఆకు మందులు ఇస్తారు ఇలాంటి మా వదిన గారు తెచ్చిచ్చారు, వాటి ద్వారా, మరి తర్వాత ప్రేయర్ ద్వారా నా ప్రభువు నన్ను మరి ముట్టి స్వస్థపరిచాడు. ఇక అక్కడి నుంచి నేను అనుకున్న, ప్రభా ఈ ఉన్న కొద్దిపాటి జీవితం కూడా నీకే ప్రభా నేను ఉండాలని. నేను నా కుటుంబం రక్షించబడ్డామని ప్రతి సండే మేము చర్చికి వెళ్ళి హ్యాపీగా ఉంటాము. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్ అందరికీ.